హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనము సరికొత్త రెసిపీని అయితే తయారు చేసుకుంటున్నాం. మరుగుతున్న వాటర్లోకి పూరీలు వేసుకుని ఆ పూరీలతో అయితే ఒక కొత్త రెసిపీని అయితే తయారు చేసుకుంటున్నాం. అది కూడా మైదా పిండి వాడకుండా మనము ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ముందుగా ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ఇలా మనము 1 కప్పు దాకా గోధుమ పిండిని అయితే తీసుకోవాలి. అలానే ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండి వేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్, అలానే 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ ఆయిల్ అంతా ఈ పిండిలోకి బాగా కలిసేలాగా ఈ విధంగా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మనము పూరీల పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా మనము చక్కగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ పిండిని అంతా ఈ విధంగా కలిపేసుకొని కాసేపు మనము మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ఈ పూరీలు కాల్చుకోవడానికి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకోవాలి. అలానే ఇందులోకి కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ పూరీలు మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోకుండా మరుగుతున్న వాటర్లోకి వేసుకొని ఈ పూరీలను అయితే మనము తయారు చేసుకుంటున్నాం. ఇలా ఈ వాటర్ మనకు బాయిల్ అయ్యే లోపల మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని అయితే తీసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని మనము అన్నిటినీ ఈక్వల్ పార్ట్స్ లాగా ఇలా మనము చిన్న బాల్స్ లాగా అయితే తయారు చేసుకోవాలి. చూసారు కదా, అన్నిటినీ ఈ విధంగా అయితే తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కాస్త పొడి పిండి చల్లుకుంటూ ఇప్పుడు ఈ పిండితో మనము చిన్న పూరీలాగా అయితే తయారు చేసుకోవాలి. చూసారు కదండి, అన్నిటినీ ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనము ముందుగా అయితే వాటర్ని పెట్టుకున్నాం కదా, వాటర్ కూడా బాగా మరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు మనము తయారు చేసుకుని ఈ పూరీలో ఒక్కొక్కటిగా వాటర్లోకి వేసుకొని ఉడికించేసుకోవాలి. ఇలా ఈ పూరీలు మనము అన్నిటినీ ఒకేసారి అయితే అస్సలు వేసుకోకూడదు. ఒకటి కాలిన తర్వాత ఇంకొకటిని అయితే మనము వాటర్లోకి వేసుకోవాలి. ఒక్కొక్క పూరీని మనము ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడికించేసుకోవాలి. చూసారు కదా, ఈ పూరీలు మనము వాటర్లో వేసుకొని ఉడికించుకునేటప్పుడు చాలా బాగా పొంగుతూ పైకైతే వచ్చాయి కదా. ఇలా ఈ పూరీలు మనము ఒకవైపు నుంచి ఇంకో వైపుకి ఇలా తిప్పుకొని 2 వైపులా ఉడికించేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఈ పూరి ఉడికిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా అన్నిటిని కూడా ఉడికించేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా ఈ పూరీలు తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూరీలు మనము ఇలా ఒక ట్రే పైకి తీసుకొని వీటిని మనము సన్నగా అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనము నూడిల్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. మైదా పిండి వాడకుండా మనము చాలా హెల్తీగా అయితే తయారు చేసుకుందాం కదా. ఈ విధంగా అయితే అన్నిటినీ నూడిల్స్ లాగా అయితే తయారు చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ నూడిల్స్ మనము ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలానే వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలానే పచ్చిమిర్చి, క్యాప్సికమ్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇందులో వేసుకునే వెజిటబుల్స్ అన్నీ మనకు మరీ అంత ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కాస్త లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా పూరీలు కలుపుకునేటప్పుడు ఆ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. అలానే పూరీలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులోకి కాస్త సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. అలానే ఇందులో సాసులు కూడా వేసుకుంటాం కాబట్టి అందులో కూడా కాస్త సాల్ట్ ఉంటుంది. అందుకని ఇందులో మనము సాల్ట్ మరీ అంత ఎక్కువగా కూడా వేసుకోకూడదు, కాస్త లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1 టీ స్పూన్ దాకా చిల్లీ సాస్ వేసుకోవాలి. అలానే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా సోయా సాస్ వేసుకోవాలి. అలానే 2 స్పూన్ల దాకా టమాటో కెచప్ వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ దాకా వెనిగర్ కూడా వేసుకొని ఒకసారి అంతా మనము బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోధుమ పిండి నూడిల్స్ కూడా వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా కలుపుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక ప్యాకెట్ దాకా ఇందులోకి మ్యాగీ మసాలా వేసుకోవాలి. ఇలా ఇందులో మనము మ్యాగీ మసాలా అన్న వేసుకోవచ్చు, లేకపోతే పాస్తా మసాలా అన్న వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఈ మసాలా వేసుకొని ఒకసారి అంతా మనము చక్కగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నూడిల్స్ అయితే తయారైపోతాయి. మైదా పిండి వాడకుండా మనము హెల్తీగా ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకున్నాం కదా. మీరు ఒకసారి ఈ రెసిపీని తయారు చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.